హే గాయ్స్! వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే నా వీకెండ్‌ని హైదరాబాద్‌లో స్టార్ట్ చేద్దామని చెప్పి గుంటూరు టు హైదరాబాద్ స్టార్ట్ అయిపోయాననమాట. నేనైతే అరౌండ్ 11:30 ఆ టైంకి స్టేషన్ రీచ్ అయిపోయాను. కానీ మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నా అనమాట. అలా వెయిట్ చేస్తున్న టైంలో ఎప్పుడూ జరిగేది. నేనెప్పుడు ఎక్కడికెళ్ళినా ఫస్ట్ థింగ్ హ్యాపెన్స్ ఈజ్ నా శాండిల్స్ తెగిపోవటం. నేనెప్పుడు ఎక్కడికెళ్ళినా ఫస్ట్ థింగ్ ఇట్ హ్యాపెన్స్ అనమాట. సో, ఎప్పుడు నేను ఎక్స్‌ట్రా పెయిర్ అనేది క్యారీ చేస్తూ ఉంటా అనమాట. సో, నా లగేజ్ అంతా అక్కడ పెట్టేసి శాండిల్స్ చేంజ్ చేసుకున్నాను. అండ్ అలా నా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నా. అండ్ ట్రైన్ కూడా డిలే అయిందనమాట. సో, అలా వెయిట్ చేస్తూ ఉంటే ఒక పప్పీ కనిపించిందనమాట. నాకు ఫుల్ టైమ్ పాస్ అవుతది. నేనెక్కడికెళ్ళినా నాతో పాటు ఇవి వెయిట్ చేస్తూ ఉంటాయి. అంతలోపు మా ఫ్రెండ్ వచ్చేసింది. అండ్ నేను మా ఫ్రెండ్ ప్లాట్‌ఫామ్‌కి స్టార్ట్ అయిపోయాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మా ట్రైన్ కోసం వెయిటింగ్ అండ్ ఫైనల్లీ ట్రైన్ వచ్చేసేసింది. మేము త్వరగా బోర్డ్ అయిపోయాము. అండ్ బోర్డ్ అయిపోయిన తర్వాత చాలా సేపు ముచ్చట్లు పెట్టామన్నమాట నైట్ అంతా. మేము పడుకునేసరికి అరౌండ్ 2 అయింది. లేచి చూసేసరికి మా ఫ్రెండ్ ఇలా ఉందన్నమాట. అండ్ టైంకి మేము రీచ్ అయిపోయాం. వెళ్ళేసి హాస్టల్‌లో బోర్డ్ అయిపోయి నెక్స్ట్ డే ఆఫీస్ రీచ్ అయిపోయామన్నమాట. ఆఫీస్ రీచ్ అయిపోయి వర్క్ చేసేసుకొని కొంచెం అలా టైం స్పెండ్ చేసి ఈవినింగ్ అయ్యేసరికి నేను మా ఫ్రెండ్ ఎప్పుడు ఆటోలో వెళ్తాం. బట్ ఈరోజు నడుచుకుంటూ వెళ్దామని చెప్పి నడుచుకుంటూ స్టార్ట్ అయిపోయాము. అండ్ దిస్ ఈజ్ మై సెకండ్ డే ఇన్ ఆఫీస్, దట్ ఈస్ ఫ్రైడే అనమాట. సో వి ఆల్ ఫ్రెండ్స్ డిసైడెడ్ టు ప్లే షటిల్. అండ్ మా ఫ్రెండ్స్ అందరూ రూల్స్తో ఆడతారనమాట. నేను ఇంకా నా బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే వితౌట్ రూల్స్ ఆడతాం. వీ డోంట్ లైక్ రూల్స్. ఇష్టం వచ్చినట్టు ఆడుతూ ఉంటాం. గల్లీ షటిల్ మాది. అండ్ మీలో ఎంతమంది షటిల్ రూల్స్తో ఆడతారు అండ్ రూల్స్ లేకుండా ఆడతారో కామెంట్ చేయండి. ఇప్పటి నుంచి స్టార్ట్ అయ్యే వీడియో అయితే మొత్తం వీకెండ్ గురించే అనమాట. సో లెట్స్ గో. వెయిట్ వెళ్ళే ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, క్విక్ అవుట్ఫిట్ చెక్. అండ్ మేమైతే ఇప్పుడు స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్కి వెళ్ళబోతున్నాను అనమాట. నేను మా ఫ్రెండ్ స్టార్ట్ అయిపోయాం. నేను రెడీ అయిన దానికి నేను ఆటోలో వెళ్ళేదానికి ఫుల్ ఆపోజిట్ అనమాట. చాలాసేపు జర్నీ తర్వాత లొకేషన్ రీచ్ అయిపోయాం. అండ్ దిస్ ఈజ్ ద ఎంట్రీ ఫర్ స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆర్ట్ యూ స్పెషల్లీ విజిట్ దిస్ ప్లేస్ అనమాట. అండ్ ఇంకొకటి, ఇక్కడైతే నవంబర్ 21 నుంచి జాన్ 5 వరకు ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ అనేది జరుగుతుందన్నమాట. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ విజిట్ అండ్ ఎక్స్ప్లోర్ ద ఆర్ట్ ఆఫ్ ఫోటోగ్రఫీ. నేను డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. యూ కెన్ డూ చెక్ ఇట్ అవుట్. ఎంట్రన్స్లో ఇట్లా చాలా ఆర్ట్ ఫామ్స్ ఉంటాయన్నమాట. లైక్ మెకానికల్వి అండ్ ఇట్లాగా. సో మనకి నో ఎంట్రీ ఫీజ్, నథింగ్ అనమాట. ఫ్రీగా ఎంటర్ అయిపోవచ్చు. అండ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆర్ట్ యూ కెన్ సీ. అండ్ మై వీడియో ఈజ్ నాట్ డూయింగ్ ఎనీ జస్టిస్ ఫర్ దట్ ఆర్ట్ అనమాట. చాలా రియలిస్టిక్గా అనిపించింది. నేను వెళ్ళిన రోజు ఓన్లీ దిస్ రూమ్ ఈస్ ఫిల్డ్ విత్ ఆర్ట్ అనమాట. మిగతా ఫ్లోర్స్ అన్నిట్లో రినోవేషన్ వర్క్ జరుగుతుంది ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్కి. సో ఐఎమ్ బిట్ డిసప్పాయింటెడ్ బట్ ఇట్స్ ఓకే. నాకైతే చాలా మంచిగా అనిపించింది. లైక్ అసలు ఒక్కొక్క ఆర్ట్ చూస్తుంటే వావ్ అనిపించింది. లైక్ ఆ డీటెయిలింగ్ అండ్ వాళ్ళ కలరింగ్, ఆ సాఫ్ట్ టెక్స్చర్ ఏదైతే వాళ్ళు ఇచ్చారో అదంతా నాకు చాలా అంటే చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. బట్ ఒక్క చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే, వాళ్ళు ఆర్ట్ వేసిన తర్వాత ఏదైనా చిన్న నోట్ అక్కడ పెట్టుండాల్సింది. వై దే చూస్ టు డ్రా దిస్ ఆర్ట్ ఆర్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ ఆర్ట్ అని చెప్పి. నాకు ఇది నా ఫేవరెట్ క్రోస్ వన్. ద రీజన్ ఐ లవ్ ఆర్ట్ ఈజ్ ఆర్ట్‌లో మనం ఎక్కువ ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వక్కర్లేదనమాట. వర్డ్స్ యూజ్ చేయకుండా మనం జస్ట్ అది చూస్తుంటేనే మనకి ఆ ఫీల్ వస్తదనమాట. లైక్ వాళ్ళు ఏం ఎక్స్‌ప్రెస్ చేయాలనుకుంటున్నారు అని చెప్పి. నాట్ ఓన్లీ పెయింటింగ్స్ అలాగా, ఎనీ ఫీల్డ్ వేర్ వి యూజ్ ఆర్ట్
ఉంటది కదా! సో, అవి నాకు చాలా నచ్చుతాయన్నమాట. యాహ్! మీకు ఎలాంటి హాబీస్ ఆర్ ఏమన్నా ఉంటే గనుక కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడొచ్చేసి చాలా బటర్‌ఫ్లైస్ అలా ఉన్నాయన్నమాట. మేము కొంచెం సేపు మొత్తం ఎక్స్‌ప్లోర్ చేసి నేను కొన్ని రీల్స్ తీసుకున్నానన్నమాట. ఒకవేళ మీరు ఆ రీల్స్ చూడాలనుకుంటే నా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని కింద మెన్షన్ చేస్తాను. ప్లీజ్ డూ చెక్ ఇట్ ఔట్. అండ్ దట్ డే ఈవినింగ్ వి విజిటెడ్ చిరుకూరి బాలాజీ టెంపుల్ అనమాట. చాలా లేట్ అయిపోయింది మేము విజిట్ చేసేసరికి. క్లోజ్ చేస్తారనుకున్నాం. లక్కీగా ఓపెన్‌లో ఉంది. అండ్ ఇక్కడ మటుకు అస్సలు కోకోనట్స్ అవి బై చేయకండి. చాలా ఫుల్ ఆఫ్ ప్రైస్ అనమాట. కానీ మాకు తప్పలేదు. అండ్ మమ్మల్ని చాలా దూరం నుంచి ఫాలో అవుతూ వచ్చారు. సో, వి పర్చేస్డ్ అండ్ దర్శనం కూడా చాలా బాగా అయింది. అండ్ వి మేడ్ ఎ లిటిల్ ఫ్రెండ్. ఆఫ్టర్ దట్ ఇక్కడ దగ్గరలోనే ఇంకొక శివుని మందిరం ఉందని చెప్పి అక్కడ కూడా విజిట్ చేసామన్నమాట. చాలా చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది నాకైతే ఈ డే మొత్తం. అలా విజిట్ చేసి ఆ రోజు ఎండ్ చేసేసాము. అండ్ ద నెక్స్ట్ డే విచ్ ఈస్ సండే నేను ఒక ఈవెంట్‌కి వెళ్ళా అనమాట. విచ్ ఈస్ పెయింట్ విత్ పప్పీస్ అండ్ హర్ నేమ్ ఈస్ ఖుషి. చాలా క్యూట్ ఉండే అండ్ భయపడుతుంది. దిస్ ఈజ్ అన్ ఈవెంట్ వేర్ వి కెన్ పెయింట్ విత్ పప్పీస్ అనమాట. దిస్ ఈజ్ ద లైక్ కండక్టెడ్ బై పావసన అండ్ ఈ పప్పీస్ అన్నీ ఒక ఆర్గనైజేషన్ ఎన్‌జీఓకి సంబంధించినవి. అండ్ ఆ ఇన్‌స్టా హ్యాండిల్ అన్నీ నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. సో, ప్లీజ్ చెక్ ఇట్ ఔట్. ఇది నా ఫస్ట్ టైం అనమాట ఒక్కదాన్ని ఇలా ఈవెంట్‌కెళ్ళటం. ఎప్పుడు ఎవరో ఒకళ్ళని తీసుకొని ఎళ్తాను. అండ్ ఒక్కదాన్ని కూడా ఎళ్తాను. బట్ ఐఎమ్ నాట్ దట్ మచ్ ఆఫ్ ఎ సోషల్ పర్సన్. బట్ నేను ఎక్కడ వెళ్ళి నించోంగానే ఆ పప్పీస్ రాంగానే దిస్ క్యూటీ అనమాట. నన్ను చూడంగానే నా దగ్గరికే వచ్చేసింది. అండ్ ఇంకా ఈవెంట్ మొత్తం నాతోనే ఉంది. అండ్ మేమిద్దరం క్యూట్ క్యూట్ వీడియోస్ తీసుకున్నాం. అది ఇంకా నా దగ్గర ఆడుకుంది. రాంగానే నా ఫోన్ కేస్ తీసేసుకొని కొరికేసిందనమాట మొత్తం. అండ్ దిస్ ఈవెంట్ ఈజ్ నాట్ ఓన్లీ లైక్ పెయింట్ విత్ పప్పీస్ అనమాట. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ అడాప్ట్ దిస్ క్యూటీస్. బట్ నాకు ఆల్రెడీ ఇంట్లో పెట్ ఉంది అండ్ ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ మెనీ స్ట్రీట్ డాగ్స్ ఇన్ మై ఏరియా. సో, నాకు దీన్ని అడాప్ట్ చేసుకోవడం కుదరలేదు. బట్ మెనీ పీపుల్ అడాప్ట్. ఆ ఈవెంట్‌లో కూడా చాలామంది ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. అండ్ ఈ ఈవెంట్‌లో మనం ఏదైతే పర్చేస్ చేసామో టికెట్ దానిలో హాఫ్ అమౌంట్ అనేది ఆ ఎన్‌జీఓకి వెళ్తుందనమాట. వాళ్ళ ఇన్‌స్టా హ్యాండిల్ అండ్ ఫోన్ నెంబర్ ప్లీజ్ చెక్ ఇట్ ఔట్. ఇఫ్ యూ వాంట్ టు డొనేట్ ఎనీథింగ్ ఆల్సో ఇట్స్ ఫైన్. ఎనీ స్మాల్ అమౌంట్ కూడా పర్లేదు. ప్లీజ్ డొనేట్ బికాజ్ దే ఆర్ సో మచ్ ఇన్ నీడ్ ఆఫ్ డొనేషన్స్ అండ్ ఆల్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ అడాప్ట్ ఆల్సో. నేను వాళ్ళ డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. ప్లీజ్ చెక్ ఇట్ ఔట్. వీళ్ళు ఓన్లీ ఇలా పప్పీస్‌నే కాదు వాళ్ళ దగ్గర చాలా పెట్స్ ఉన్నాయన్నమాట. హ్యాండిక్యాప్డ్ డాగ్స్ అట్లాగా. అబాండన్ చేసిన డాగ్స్ అన్నీ వీళ్ళు చాలా రెస్క్యూ చేసున్నారు. షీ ఈస్ ద వన్ హూ టేక్ కేర్స్ ఆఫ్ ఎవ్రీ డాగ్. సో, ఇఫ్ యూ వాంట్ టు డొనేట్ ప్లీజ్ గో టు డిస్క్రిప్షన్ అండ్ ఫాలో దెమ్ ఆన్ ఇన్‌స్టాగ్రామ్. మంత్లీ యూ కెన్ డొనేట్ బికాజ్ వాళ్ళు డైపర్స్ అండ్ బెడ్ వైప్స్ చాలా అలాగా నీడ్‌లో ఉన్నారనమాట. యూ కెన్ డొనేట్ దెమ్. అలా వాటితో టైం స్పెండ్ చేసి నేను నా నెక్స్ట్ ఈవెంట్‌కి అయితే స్టార్ట్ అయిపోయాననమాట. నా నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి సండే సోల్ సాంటే. ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్ అనమాట. దిస్ ఈజ్ లైక్ ఎ ఫ్లీ మార్కెట్, పెట్ ఫ్రెండ్లీ అండ్ యూ కెన్ బై ఎనీథింగ్ యూ వాంట్. ఎంట్రీ ఛార్జ్ వచ్చేసి లైక్ 250 సమ్‌వాట్ అరౌండ్ ఉంటదనమాట. ఇక్కడ నేను వచ్చేసరికి నా ఫేవరెట్ కొరియన్ డ్రింక్ ట్రై చేశాననమాట. దిస్ ఈజ్ మై ఫస్ట్ టైమ్ ట్రైయింగ్ కొరియన్ డ్రింక్. దిస్ కాస్టెడ్ మీ అరౌండ్ 200 అండ్ ఐ టుక్ బ్లూబెర్రీ ఫ్లేవర్. అండ్ మీలో ఎవరైనా కొరియన్ సిరీస్ చూస్తారా? ఒకవేళ చూస్తే కనుక కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇక్కడ నాకు ఫుడ్ స్టాల్ కనిపించింది. సో, నేను మా లియో గాడికి కొన్ని ట్రీట్స్ అండ్ బిస్కెట్స్ తీసుకున్నాను. అండ్ అలా ఈవెంట్‌లోకి లైక్ మొత్తం ఎక్స్‌ప్లోర్ చేసిన తర్వాత మ్యూజిక్ లైవ్ ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. కళ్యాణ్ ప్రాజెక్ట్. సో, మేమైతే ఫుల్ వైబ్ అయ్యాము ఈ బ్యాండ్‌కి లాస్ట్ బ్యాండ్‌కి. మధ్యలో ఇంకొక బ్యాండ్ వచ్చింది కానీ మాకు అస్సలు లైక్ మంచిగా అనిపించలేదనమాట. ఇక్కడ ఈ బేబీ అయితే అక్కడున్న గిటారిస్ట్ వాళ్ళ బేబీ అనమాట. అసలు ఫుల్ ఆన్ షౌటింగ్ హిస్ ఫాదర్స్ నేమ్.
అండ్ ఈ అంకుల్ అయితే ఫుల్ వైబ్ అయ్యారనమాట. ఐ డోంట్ నో ఎప్పుడు మనం అలా అంత ఫ్రీగా ఎంజాయ్ చేస్తామని చెప్పి. ఆ రోజైతే స్కై అండ్ ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. అండ్ ఐ లిటరల్లీ ఎంజాయ్డ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ద కాన్సర్ట్ అనమాట. దిస్ ఈస్ ద బెస్ట్ పార్ట్ అనమాట. లైక్ ఫ్లయింగ్ పేపర్స్ వచ్చేసి అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ బ్యాండ్. ఫుల్ తెలుగు మ్యూజిక్. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఫుల్ వైబ్ అయ్యారనమాట. నాకు కూడా చాలా బాగా అనిపించింది. ఇదే ఈవెంట్‌లో 'అర్థమైందా' అరుణ్ కుమార్ మూవీ ప్రమోషన్స్ జరుగుతున్నాయనమాట. సిరి, అనన్య అండ్ సిద్ధు పవన్ వచ్చారు ప్రమోషన్స్‌కి. ఈ మూవీ ఆహాలో ఉంది. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వల్ల నాకు పిక్స్ దిగే ఛాన్స్ వచ్చింది. అండ్ అలా నా వీకెండ్‌ని కంప్లీట్ చేసేసుకొని గుంటూరు స్టార్ట్ అయిపోయాను. అండ్ మా లియో గాడికి నేను సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి లైక్ చెప్పలేదనమాట. బట్ నేను వచ్చేసరికి వాడు బయటనే వెయిట్ చేస్తూ ఉన్నాడు. డోర్ తీయమని చెప్పి ఫుల్ గోల్ చేశాడనమాట. ఓకే అని చెప్పి డోర్ తీశాను. నేను లోపలికి లగేజ్ తీసుకెళ్ళే లోపల వాడు బయటకు వెళ్ళిపోయి నాకు షాక్ ఇచ్చాడు. సరే అని చెప్పేసి లోపల లగేజ్ పెట్టేస్తే వస్తాడని చెప్పి నేను లోపలికి వెళ్తే రావట్లేదు. అక్కడ నుంచొని వెయిట్ చేస్తున్నాడు అనమాట. ఎన్నిసార్లు పిలిచినా రావట్లేదు. మనం వెళ్ళాల్సిందే తప్ప వాడు రాడు. బయటికి వెళ్ళాడంటే వన్స్ వాడు ఎవ్వడి మాట విండు, వాడి మాటే మనం వినాలి. అండ్ నేను మొత్తం లగేజ్ పెట్టేసి అలా కొంచెం సేపు తిప్పి వాడిని ఇంక ఇంట్లోకి తీసుకొని వచ్చాను అనమాట. ఇంట్లోకి తీసుకొచ్చిన తర్వాత వాడి కోసం కొన్న ట్రీట్స్ అండ్ టాయ్స్ చూపించాను. అప్పుడు కొంచెం సైలెంట్ అయ్యి బుద్ధిమంతుల్లా కూర్చున్నాడు. నేను ఈ టాయ్ అయితే చిరుకురి బాలాజీ టెంపుల్ దగ్గర తీసుకున్నా అనమాట వీడి కోసం అని చెప్పి. చాలా వరకు అసలు ఆడుకోడు. మొత్తం కొరికేసి పక్కనేసేస్తాడు. చాలా టాయ్స్ కొన్ని అలాగే వేస్ట్ అయిపోయినాయి. కానీ ఇది మటుకు బాగా నచ్చింది. చాలా డేస్ ఆడుకున్నాడు. అండ్ ట్రీట్స్ విషయంలో కూడా చాలా చూసీగా ఉంటాడు. ఏది పడితే అది తినడు. డైలీ ఒక్కటే పెట్టామంటే ఇంకా నెక్స్ట్ డేకి అది ఇగ్నోర్ చేస్తాడు. లక్కీగా ఈ ట్రీట్స్ నచ్చినాయి వాడికి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఒకవేళ మీకు నా వీడియో నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి కంటెంట్తో రావడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డూ విజిట్ ద డిస్క్రిప్షన్. నా లింక్స్ అన్నీ అక్కడే మెన్షన్ చేస్తాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.